కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ శ్రేణులు ఒకరినొకరు తోసుకున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచరులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. కరీంనగర్ నుంచి ఫైళ్లను పంపిస్తే జిల్లా మంత్రి అడ్డుకుంటున్నారని పరోక్షంగా పొన్నం ప్రభాకర్ ను ఉద్దేశించి పురుమల్ల శ్రీనివాస్ అన్నారు. దీంతో పొన్నం ప్రభాకర్ అనుచరులు మండిపడ్డారు. అనంతరం ఒకరినొకరు తోసుకుంటూ వాగ్వాదానికి దిగారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఏఐసీసీ ఇన్ఛార్జ్ విశ్వనాథన్ సమక్షంలో ఈ గొడవ జరిగింది. తోసుకోవడంతో గందరగోళం నెలకొంది. తర్వాత డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ ఇరు వర్గాలను సముదాయించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, డీసీసీ ఆఫీస్ వద్ద పరిస్థితి అంటే ఉద్రిక్తంగా మారింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సో నీలిమా, ఈ రోజు డీసీసీ ఆఫీస్ లో పార్టీ సంస్థాగత నిర్మాణం పైన సన్నాహక సమావేశం నిర్వహించారు. దీనికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ కూడా వచ్చారు. ఆయన సమక్షంలోనే కలిసి ఉండాల్సిన కాంగ్రెస్ నేతలంతా కూడా ఒక్కసారిగా ఒకరినొకరు తోసుకొని ఘర్షణ వాతావరణాన్ని సృష్టించారు. కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి పురుమల్ల శ్రీనివాస్ పరోక్షంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పొన్నం ప్రభాకర్ అనుచరులు ఆయన తీరు పైన, ఆయన కామెంట్స్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన పైన ఒకంత దాడికి కూడా ప్రయత్నించారు. దీంతో అక్కడే ఉన్న మిగతా కార్యకర్తలు, శ్రేణులంతా కూడా పొన్నం ప్రభాకర్ అనుచరులను ఆపే ప్రయత్నం చేశారు. సో రెండు వర్గాల నేతలు ఒకరినొకరు తోసుకోవడంతో కొంత డీసీసీ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు కార్యకర్తలంతా ఒక్కతాటికి పైకి రావాల్సిన సమావేశంలోనే ఇలా ఘర్షణ పడటం, అది ఏఐసీసీ ఇన్ఛార్జ్ ముందే ఇలా ఘర్షణకు దిగడం పైన కొంత చర్చనీయాంశం అయితే అయింది. సో మొత్తంగా అయితే డీసీసీ అధ్యక్షుడు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కలగజేసుకుని కార్యకర్తలను సముదాయించారు. అక్కడే ఉన్న సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కూడా పలుసార్లు అందరినీ సముదాయించడంతో ఉద్రిక్తత అయితే ఆగింది. అక్కడి నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ ని కొంత దూరం తీసుకువెళ్లి సముదాయించే ప్రయత్నం అయితే చేశారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.